5-6 సంవత్సరాల నుంచి పురుగులు అయితే బాగా పట్టేస్తున్నాయి ఈ మొక్కజొన్నల్ని. చూడండి, ఇదైతే దారుణంగా ఉంది, బాగా తినేసింది పురుగు. ఈ ముదిరి ఉన్నాయి కాబట్టి లేతాకుల్ని చూసి ఏరుకోవాలి. కొంచెం లేతగా ఉన్నవే మనం సేకరించుకోవాలన్నమాట. మా దొడ్లలో ఇలా మొక్కజొన్నల్ని కూడా మేమైతే పెంచుకుంటాం తినడం కోసం అనమాట. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రాబోతున్నాం. ఫ్రెండ్స్, మేమైతే గోంగూర కర్రీని ప్రిపేర్ చేసి తినాలనే ఉద్దేశంతో మేమైతే గోంగూర కోసం అయితే వచ్చాము. ఇవి మా దొడ్లలోనే మాకైతే నేచురల్గా అయితే పెరుగుతున్నాయి. ఇదిగోండి గోంగూర చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి, వాటి ఆకులను అయితే తెంపుకుందాం. కవర్ అయితే తీసుకొచ్చాం, బట్ ఏంటంటే మధ్య దారిలోనే ఎక్కడో పడేసామండి. పైన లేత ఆకులను అయితే ఈ విధంగా తెంపేసుకోవాలి. మనకి ఈ ఆకులు అయితే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇవి బాగా పుల్లగా ఉంటాయి కదా, మనకు తక్కువ ఆకులతోనే సరిపెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను ఆ వీడియోలో చెప్పాను కదా, గత వీడియోలో. అప్పుడైతే జొన్నలు ఈ మాత్రం ఉన్నాయి, ఇప్పుడైతే మనిషి నిలువేంత వరకు అయితే వచ్చాయి. గోంగూర చెట్టు అయితే ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం పెద్దవి ఉన్నాయి, వాటి ఆకుల్ని తీసుకుందాం. సో ఇవి ముదిరి ఉన్నాయి కాబట్టి లేతాకుల్ని చూసి ఏరుకోవాలి. కొంచెం లేతగా ఉన్నవే మనం సేకరించుకోవాలన్నమాట. అప్పుడే కూరకి బాగుంటుంది, కొంచెం టేస్టీ కూడా వస్తుంది అనమాట. మనకు ముదిరిన ఆకులతో అయితే మనకు అంత టేస్టీ అయితే అనిపించదు, కొంచెం కర్రీ అనేది తేడా పడుతుంది అనమాట. గాయస్, మా దొడ్లలో ఇలా మొక్కజొన్నల్ని కూడా మేమైతే పెంచుకుంటాం తినడం కోసం అనమాట. బట్ ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి పురుగులు అయితే బాగా పట్టేస్తున్నాయి ఈ మొక్కజొన్నల్ని. చూడండి, ఇదైతే దారుణంగా ఉంది, బాగా తినేసింది పురుగు. సో పంట నష్టం కూడా అలాగైతే వస్తుంది మాకు. గాయస్, దొడ్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే పండించుకుంటాం అన్నాం కదా. చూడండి, ఇక్కడైతే కొన్ని కంపలను అయితే వేసాము, బొస్తరు పిక్కలు ఇక్కడ కింద వేయడం వల్ల. సో అవి ఆ తీగ పైకి వెళ్ళి ఆ తర్వాత మనకు విరగ్గా అయితే కాస్తాయి అనమాట. సో దానికోసం అయితే మేము కంపలను అనేది వేయడం జరిగింది. గాయస్, మాకైతే కూరకి ఇవి అయితే సరిపోతాయి అన్నట్టు మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ మొక్క పెరిగి పెద్దదైన తర్వాత వాటి గింజలు అనేవి పడిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే మళ్ళీ విత్తనాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో మొక్కలకి అయితే వస్తుంది, మళ్ళీ కూరకైతే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సేకరించుకున్న ఆకులను అయితే ఇప్పుడు తీసుకెళ్లి కూర అయితే ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకైతే చూపిస్తాం. మనం అయితే వీటిని పలు విధాలుగా అయితే మనం కూరని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. గాయస్, మేమైతే కందిపప్పునైతే ఈ గోంగూర కూరలు అయితే కలపడానికి అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఈ టమాటా పీసులను అయితే కలుపుతున్నాను. అలానే గోంగూర ఆకుల్ని కూడా ఇదిగోండి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాం. కొంచెం పెద్ద ఆకులు కదా, కొంచెం వేగంగా ఉడకడం కోసం. అదే లేత ఆకులు అనుకో అన్నీను, అవి డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట, కూరలో డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. మాకైతే ఇన్ని వాటి సరిపోతాయి. మేము తెచ్చుకున్న వాటిలో కూడా మేము సగమే మేమైతే కట్ చేసి కూరకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. బౌల్లోకి అయితే కొంచెం వాటర్ కలుపుకుందాం. ఉడికేంతవరకు అయితే మూత పెట్టేసి వదిలేద్దాం గాయస్. గాయస్, ఇవైతే టోటల్గా ఉడికేసింది. ఉడకబెట్టుకున్న పప్పునైతే వేరే ప్లేట్లో అయితే తీద్దాం, చిన్న పాత్రలో. ఈ కూరలో అయితే ఎక్కువ ఉల్లిపాయలను కలిపితే అయితే మస్తు టేస్ట్ అయితే వస్తుంది. అలానే కట్ చేసుకున్న మిరపకాయలను అయితే కొన్ని యాడ్ చేసుకున్నాం. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం వీటిని కలుపుకోవాలన్నమాట. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడైతే మనం ఆ పప్పును అయితే కలిపేసుకుందాం. ఈ కూరలో అయితే కానీ పోపులు అలాంటివి అయితే ఏడ్ చేయలేదు, అది మన చాయిస్ అనమాట, మనం ఏడ్ చేసుకోవచ్చు. అయితే కలిపేసుకుందాం అండి ఆ కూరనైతే. కూర వండడం అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే అన్నం తినబోతున్నాం. కూర ఎలా ఉందో మీకు చెప్తాం తిన్న తర్వాత.
కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అని అయితే మనతోనే ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. ఎలా ఉందన్న కూర? సూపర్ గా ఉందన్న, చాలా బాగుంది. నిజం చెప్పు, వీడియో కోసం అని కాదు కానీ. కాదు, నిజంగానే ఒక ముద్ద తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ ముద్దలు తినాలనిపిస్తుంది. అసలు మాట్లాడే టైం లేదు, ఇంకా ముద్దలు తినడమే నా పని. సో కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గోంగూర కూర తినడం మనకు నిజంగా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనమాట. ఔషధం కంటే తక్కువ అయితే ఏం కాదు ఈ కూర. ఈ కూర తినడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. మన బాడీలో ఉన్న పార్ట్స్ ప్రతిదానికి కూడా మనకైతే ఈ కూర అనేది ఉపయోగం అయితే పడుతుంది. నరాలకి కావచ్చు, లేకపోతే బోన్స్కి కావచ్చు, హార్ట్కి కావచ్చు, అన్ని దాంట్లో కూడా మనకు ఈ కూర అనేది ఔషధంలాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఈ కూర అందరికీ తెలుసు. గోంగూర కూర అంటే అందరికీ చాలా చాలా అయితే చాలా ఇష్టంగా అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మంచి క్యాలరీస్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. ఇది మనకు విటమిన్ ఏ, విటమిన్ సిని అయితే కలిగి ఉంటుంది. మంచి మెరుగైన ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ఇది. సో మీ దగ్గరలో గోంగూర చెట్లు అలాంటి ఆకులు ఉన్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సో మీకైతే ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చేసి అంతే గాయస్. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్, టాటా.